హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఇంకో కొత్త డిజైన్తో ఈరోజు అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ప్రజెంట్ మీకు రన్నింగ్లో ఉన్న డిజైన్ వచ్చేసి మన ఛానల్లో రాబోతున్న ఇంకో కొత్త డిజైన్ అయితే. ఈ డిజైన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మాత్రం ఛానల్ని ఫాలో అవ్వాల్సిందే. డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఏం డిజైను ఏంటి ఫుల్ డీటెయిల్స్ అనేది ఛానల్లో తొందరలో వస్తాయి. డోంట్ మిస్. లేట్ చేయకుండా నిన్నటి వీడియోలో చూపించిన డిజైన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో ఈ డిజైన్ గురించి అయితే చూపించాను కదా, ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఈరోజు చెప్పబోతున్నాను. డిజైన్ చాలా బాగా వచ్చింది. కట్ వర్క్ డిజైన్, సింపుల్గా హెవీగా కూడా ఉంది. చాలా లుక్ అయితే డిఫరెంట్గా ఉంది. లేట్ చేయకుండా మిగతా డీటెయిల్స్ అనేది చూద్దాము. ఫస్ట్ అయితే అసలు ఈ డిజైన్ ఫోటో కూడా మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు వీడియోలో చూపించిన డిజైన్ వచ్చేసి ఇది. ఈ టూ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చాయి. డిజైన్ చాలా హెవీగా ఉంది, చాలా నీట్గా అయితే వచ్చింది. అంటే కొంచెం పట్టు, ఇదైతే నేను ప్రజెంట్ పట్టు శారీకి వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ వచ్చేసి ఈ శారీ మీద బ్లౌజ్కి అయితే వేసాను. బ్లౌజ్ కూడా శారీలో బిట్టు మీద వేసాను, వర్క్ కూడా పట్టు బిట్టు కాకుండా. డిజైన్ అయితే అంటే శారీ డీటెయిల్స్కి వస్తే, శారీ మొత్తం ఇది వచ్చేసి పెద్ద పెద్ద బంచెస్ అంటే బడ్స్కి సంబంధించి, బట్ కస్టమర్ వచ్చేసి బడ్స్కి సంబంధించి డిజైన్ అట్లా కాకుండా నార్మల్గా డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఈ కలర్ కాంబినేషన్ అనేది ఇస్తూ బ్లౌజ్ని అయితే చాలా హైలైట్ చేసుకున్నాము. చాలా బాగా వచ్చింది. వీళ్ళు టీచర్స్, అందువల్ల ఏంటంటే డిజైను ఎట్లా చెప్పాలంటే మరీ బ్రైట్గా డిజైన్ కనపడకూడదు, జస్ట్ అఫీషియల్గా ఉండాలి డిజైన్ లుక్ అయితే అని చెప్పి అడిగారు. ఇంకా అదేవిధంగా కలర్ కాంబినేషన్ కూడా సెట్ అయింది చెప్పాలంటే, చాలా నీట్గా అయితే వచ్చింది. శారీ అయితే మాత్రం ఇది పట్టు శారీ. శారీ డీటెయిల్స్ అయితే ఇది. పళ్ళు వచ్చేసరికి అంటే మనకి దీంట్లో కలర్స్ కూడా యాక్చువల్గా ఎక్కువ లేవు, ఓన్లీ గ్రీన్ అనేది హైలైట్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఈ కొంచెం ఈ షేడ్ ఉండేసరికి ఆ షేడ్ని కూడా యూస్ చేశాను. తర్వాత ఎల్లో అనేసరికి కుచ్చులలో ఎల్లో షేడ్ వచ్చింది, ఇంకా ఆ ఎల్లోని కూడా యూస్ చేస్తూ అయితే డిజైన్లో కలర్ అయితే యూస్ చేసుకున్నాను. అందువల్ల లుక్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు లేట్ చేయకుండా బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు వీడియోకి మాత్రం కలర్ అనేది, బ్లౌజ్ కలర్ కూడా కొంచెం మీకు వేరియేషన్గా కనిపిస్తుంది. డిజైన్ మాత్రం చాలా అఫీషియల్గా చాలా నీట్గా ఉంది. చెప్పాను కదా, ఇవి వచ్చేసి పళ్ళులో ఉన్న కలర్ అయితే ఇట్లాగా కొంచెం తక్కువగానే యూస్ చేస్తాను, అంటే శారీలో ఎక్కువగా లేదు కాబట్టి. ఎల్లో అనేది కుచ్చులకు ఉంది కదా, ఆ కలర్ అయితే యూస్ చేసుకున్నాను. టోటల్గా కాంబినేషన్ అయితే ఇది. గ్రీన్ అనేది హెవీగా వచ్చింది. ప్రతి ఒక్క ఫ్లవర్కి కానీ ఈ పెటల్కి కానీ అవుట్లైన్ అనేది జరీ అయితే ఉంది. బట్ వీళ్ళు పర్టికులర్గా జరీ కానీ సిల్వర్ జరీ కానీ మరి బ్రైట్గా కనపడకూడదు అన్నట్టుగా అడిగారు. కాబట్టి గోల్డ్ కూడా నేను వీళ్ళ బార్డర్లో ఉన్న విధంగా యాంటిక్ గోల్డ్ లాంటి కలర్ అయితే యూస్ చేసుకున్నాను. అందువల్ల మనకేంటంటే అఫీషియల్గా ఉంది కానీ షైనీ అనేది కొంచెం ఇట్లా లుక్ అనేది ఇట్లా కనిపిస్తుంది. బ్యాక్ వచ్చేసి బూటీస్తో ఉండే డిజైన్ వేయడం వల్ల లుక్ అయితే ఇట్లా ఉంది. బ్యాక్ ఇది బ్రాడ్నెస్ కూడా బాగా ఎక్కువగానే ఉంది, అంటే ఒక 3 ఇంచెస్ దాకా, 3.5 అట్లాగైతే ఉంటుంది బ్రాడ్నెస్ కూడా, డిజైన్ బ్రాడ్నెస్ కూడా. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. వీళ్ళది షార్ట్ హ్యాండ్ అయ్యేసరికి నేను షార్ట్ హ్యాండ్ యూస్ చేశాను, మీకు అది కూడా చూపిస్తాను. హ్యాండ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, చాలా నీట్గా సింపుల్గా కట్ వర్క్ లాగా, అంటే ఈ కస్టమర్కి అంటే నేను ఇంకా అడగలేదు యాక్చువల్గా కటింగ్ అంటే ఇది కట్ వర్క్ కావాలా వద్దంటే, కొంచెం స్కూల్స్కి వెళ్ళే టీచర్స్ కదా, ఎట్లా అడుగుతారో చూసి చేయించాలి. స్టిచ్చింగ్ కూడా ఇది స్టిచ్చింగ్ అయినా కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను. బ్యాక్ హ్యాండ్ అయితే ఇది ఒక హ్యాండ్ వచ్చేసి మనకి ఈ డ్రాప్ అనేది ఇట్టుకుంది కదా, ఇంకో హ్యాండ్లో వచ్చేసి అది మీకు సైడ్ ఫోటో, ఆల్రెడీ మీరు డిజైన్ ఫోటో చూసినా మీకు ఐడియా ఉంటుంది. ఈ డిజైన్ అనేది అప్పుకుంటుంది, ఈ డిజైన్ అనేది డౌన్కు ఉండేసి అదొక డిజైన్ అయితే ఉంది. మీకు మొత్తం డీటెయిల్స్ కూడా మిషన్లో పెట్టి వాటి స్టిచెస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. హ్యాండ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఫ్రంట్ కూడా యాజ్ యూజువల్ ఇదే విధంగా కంటిన్యూ అయిపోతుంది. చాలా అంటే చెప్పాను కదా, డిజైన్ అయితే సింపుల్గా నీట్గా ఉంది. బ్రాడ్నెస్ ఉండడం వల్ల హెవీగా కూడా ఉంది డిజైను. టోటల్గా బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. మనకి ఈ డిజైన్లో వచ్చరికి ఈ బూటీ ఇది ఒక బూటీ, మొత్తం ఈ 3 బూటీసేను. ఇది ఫ్రంట్ నెక్, ఇది హ్యాండ్లో కూడా ఇదొక టైప్ హాఫ్ హ్యాండ్. అంటే ఇక్కడ డిజైన్ అనేది చూస్తే ఇట్లా షార్ప్నెస్ అనేది పైకి వచ్చింది, కింద నార్మల్గా ఉంది. ఈ డిజైన్కి వచ్చేసరికి ఆ షార్ప్నెస్ అనేది రివర్స్ ఉంది, బూటీస్ ఉన్నాయి. అంటే ఇది 2 పార్ట్స్గా హ్యాండ్ అనేది, దీనిపైన బూటీస్ అయితే ఇది ఫుల్ బూటీస్తో వచ్చిన డిజైన్ అయితే ఇది. ఇది వచ్చేసి బ్యాక్ బూటీస్తో వచ్చిన బ్యాక్ నెక్, బూటీస్ లేకుండా ఉన్న బ్యాక్ నెక్. ప్రజెంట్ నేనైతే ఇది యూస్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 64,813 స్టిచెస్ వచ్చాయి.
ఫ్రంట్ నెక్కు వచ్చేసరికి 22,955. నేను ప్రజెంట్ వీళ్ళది షార్ట్ హ్యాండ్ కాబట్టి ఈ డిజైన్ అయితే వేసుకున్నాను. అది వచ్చేసి 22,773 స్టిచెస్. అది హ్యాండ్ కానీ హెవీ హ్యాండ్ కావాలనుకుంటే 25,175 స్టిచెస్ అయితే ఉన్నాయి. ఈ డిజైన్లో ఉన్న స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ శారీ మీద బ్లౌజ్ వర్క్ ఆల్రెడీ వేసి మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే అయ్యింది. ఒకసారి మీకు అది చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది. కట్ వర్క్ లాగా వచ్చేసరికి డిజైన్ చాలా బ్రైట్గా చాలా నీట్గా ఉంది. ఒకసారి మీకు బ్లౌజ్ చూపిస్తాను. ఈ శారీ మీద బ్లౌజ్ అయితే ఇది, అంటే పళ్ళు వచ్చేసి ఈ షేడ్ ఇచ్చారు కాబట్టి అయితే ఇట్లాగైతే వచ్చింది. ఈ డిజైన్ మీకు ఆల్రెడీ నేను చూపించున్నాను. ఈ డిజైన్ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను. చెప్పాను కదా ఇట్లా కట్ వర్క్ రావడం వల్ల ఇట్లా కట్ వర్క్ లాగే స్టిచ్చింగ్ అనేది చేయించాను. అసలు చూడండి మనకి డిఫరెంట్గా ఉంటుంది. లుక్ చాలా నీట్గా అయితే వచ్చింది. డిజైన్ అయితే హ్యాండ్ కూడా హెవీ హ్యాండ్గా అనిపిస్తుంది. కట్ వర్క్ ఇక్కడ కూడా కట్ వర్క్ లాగా వచ్చేసింది. చూడండి ఇది కొంచెం డిఫరెంట్గా చాలా నీట్గా అయితే ఉంది. ఫంక్షన్ పర్పస్కి అయితే చాలా పర్ఫెక్ట్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. డిజైన్ అనేది హెవీగా ఉంటుంది, నైస్గా ఉంటుంది. క్లారిటీగా చెప్పాలంటే అంటే డిజైన్ అంతా కూడా కొంచెం సన్నగా ఈ విధంగా ఉండేసరికి లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా యాజ్ యూజువల్ వన్ సైడ్ అంతా కట్ వర్క్ వస్తుంది, వన్ సైడ్ పైపింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ శారీ మీద బ్లౌజ్ స్టిచ్చింగ్ అయినాక లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకో బ్లౌజ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ చీర మీద బ్లౌజ్ స్టిచ్చింగ్ అయినాక లుక్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ చూసారు కదా ఎంత అఫీషియల్గా ఎలా డిఫరెంట్గా అయితే ఉందో. ఈ కస్టమర్ వచ్చేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. లుక్ అయితే చాలా బాగుంది. ఇట్లాగ వచ్చేసి ఇక్కడ మనకి ఓపెన్ కూడా నేనేం పెట్టలేదు, ఎందుకంటే కొంచెం హెయిర్ అనేది బటన్స్ అవి పెట్టినట్లయితే లుక్ కోసం హెయిర్ పట్టుకుంటుంది కాబట్టి ఇదైతే నేను కటింగ్ పెట్టలేదు. ఇది హోల్ లాగా డిజైన్ చేసుకున్నాను. షార్ట్ హ్యాండ్స్ ఇచ్చేసాను, చాలా నీట్గా వచ్చేసింది. ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్గా డీప్ నెక్కే ఇచ్చాను, అంటే బోట్ నెక్ లాగా అయితే ఇవ్వలేదు. ఇట్లా నార్మల్ బ్లౌజ్ లాగే ఉంటుంది. చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇది మాత్రం ఇట్లా అంటే ఈ శారీ మీద బ్లౌజ్ డిజైన్ అయితే ఇది. దీన్ని అయితే నేను ఇట్లా చేశాను. ఈరోజు వీడియో అయితే ఈ డిజైన్స్కి సంబంధించింది ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపటి వీడియోలో మాత్రం మీకు ఒక బ్లౌజు నార్మల్ బ్లౌజ్ మాత్రమే డీటెయిల్స్ ఇస్తాను, అంటే స్టిచ్డ్ బ్లౌజు. అంటే ఇట్లా బోట్ నెక్స్ వచ్చిన వాటికి బ్యాక్ ఓపెన్ కంఫర్ట్గా ఉండదు కొంతమందికి. అలాంటి వాళ్ళ కోసం రేపటి వీడియోలో రాబోతున్న బ్లౌజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. అంతకన్నా ముందుగా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.